యేసు వార్తను చాటింపను ఏలనే
స్తోత్రం. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుంచి అపోస్తల కార్యములు 16వ అధ్యాయము 25వ వచనము. అందరం కలిసి చదువుకుందాం. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండి కైవేలు వినుచుండిరి. మళ్ళా చదువుకుందాం. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి కైవేలు వినుచుండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపగల తండ్రి, పరిశుద్ధుడా, గన్మెడజనే పాదాలకు స్తోత్రాలు, వందనం చెల్లిస్తున్నాం. నీ యొక్క మందిరంలో ఇలాగా నీ మాటలు ధ్యానించుకోవడానికి మాకు అనుగ్రహించిన వాక్యమును బట్టి నీకు స్తోత్రములు. నీ మాటలు వినడం ద్వారా మాకు వెలుగును, సమాధానమును, జ్ఞానమును, నెమ్మదిని కలగచేసే మాటలు వినడానికి నీ మందిరంలోనికి నాయన సిద్ధ మనసుతో వచ్చిన బిడ్డలకై నీకు స్తోత్రం. మీ వాక్యం చేత మమ్మల్ని దర్శించమని ప్రార్థిస్తున్నాం. అలనాడు భక్తులు మీ కొరకు ఎన్ని శ్రమలు అనుభవించారో నాయన, మరి వాటన్నిటిని కూడా పొందుపరిచి అపోస్తల కార్యంలో మేమందరం కూడా వాటిని చదువుకొని వాటి ప్రకారం నడుచుకోవటానికి నాయన మమ్మల్ని మీరు పురుకొల్పుతున్న విధానం బట్టుకొని నీకు స్తోత్రాలు, వందనం చెల్లిస్తూ ఈ వాక్యం ద్వారా మాట్లాడి మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవుని స్తోత్రములు. మరి అపోస్తల కార్యములు ప్రభు పరలోకానికి వెళ్ళిన తర్వాత ఆయన శిష్యుల ద్వారా ఎన్నో మరి కార్యములు జరిగించినాడు. శిష్యుల ద్వారా జరిగించిన కార్యములన్నిటినీ పొందుపరిచినాడు. ప్రభు ఉన్నంత వరకు శ్రమలు రాలేదనుకుంటాను. నాకు తెలిసినంత మటుకు రాళ్ళ చేత కొట్టబడ్డం కానీ, ఏడవబడ్డం కానీ, చెరసాల్లో వేయబడ్డం కానీ, ఒక్కరే ఖండించినందుకు పాపమును యోహాను భక్తుడు ఒక్కడే చెరసాల్లో వేయబడ్డాడు. కానీ మిగతా వాళ్లకు అలాంటి శ్రమలు రాలేదు. ఎప్పుడైతే ప్రభు ఆరోహణమై పరలోకానికి వెళ్ళాడో, మరి అపోస్తల కార్యము మొదటి నుంచి మనం జ్ఞాపకం చేసుకుంటే మరి శిష్యులు చాలా శ్రమల గుండా వెళ్ళి ఆనందంతోనే వారు సేవ చేసినారు. 1వ అధ్యాయంలో మరి వారికి ఎంతగానో వ్యతిరేకత వచ్చింది. ఎవరికి? యేసు ప్రభు యొక్క శిష్యులకు. అయినను మరి దేవుని యొక్క సేవను వాళ్ళు అలాగనే చేస్తూ వచ్చారు. 1వ అధ్యాయంలో మనం జ్ఞాపకం చేసుకుంటే 15వ వచనము, 16వ వచనము వీటన్నిటిలో కూడా యేసు ప్రభు యొక్క మరి గొప్పతనాన్ని గురించి పేతురు చెప్పడం ఆరంభించినారు. అక్కడి నుంచి వారికి వ్యతిరేకత ఏర్పడింది. 2వ అధ్యాయంలోని మనం వెళ్తే అక్కడ కూడా కొంత వ్యతిరేకత ఏర్పడింది. అయినను మరి దేవుని యొక్క సేవను వాళ్ళు జరిగిస్తూ వచ్చినారు. అలాగనే 2వ అధ్యాయంలో కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటే 22వ వచనంలో ఆ శ్రమల గుండా వెళ్తూనే వాళ్ళు ఏం చేశారంటే ప్రభు ఇచ్చిన ఆశీర్వాదమును వెదజల్లినారు. ఏంటంటే అద్భుత కార్యములు, ఆశ్చర్య కార్యములు చేస్తూ వచ్చారు. ఇలాగా ఒక ప్రక్క వారికి శ్రమలు, నిందలు, తిరస్కారాలు వస్తున్నాయి. ఒక ప్రక్క వాళ్ళు ఏం చేశారు? ప్రభువును వాళ్ళు ఘనపరుస్తూ దేవుని యొక్క సేవ చేస్తూ అనేక మందిని ప్రభు వైపునకు వాళ్ళు నడిపించారు. కనుక వారికి దేవుడు అనుగ్రహించిన దైవికమైన ఆశీర్వాదాల ద్వారా వారు దేవుని యొక్క సేవను వాళ్ళు ముందుకు కొనసాగింప చేసినారు. ఆ విధంగా 4వ అధ్యాయంలో మనం జ్ఞాపకం చేసుకుంటే 3వ వచనంలో వారిని బలత్కారంగా పట్టుకొని వారిని కావలిలో ఉంచిరి అని ఈ మాటలు జ్ఞాపకం చేసుకుంటే యేసు ప్రభు యొక్క శిష్యులకు మరి మొట్టమొదటి నుంచి ఏమొచ్చినాయి? అక్కడ శ్రమలు అనేవి వచ్చినాయి. 17వ వచనంలో ఈ నామమును బట్టి మనుషులతోనైనా ఎవరితో కూడా మీరు మాట్లాడకూడదని వారికి ఏం చేశారట? బెదురు పెట్టినాడట. యేసు నామమును బోధించకూడదు అని. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఎక్కడైతే దేవుని మాటలు వస్తుంటాయో సాతానుకు ఇష్టమో ఉండదు.
అపవిత్రాత్మ మరి కార్యాలు జరిగిస్తూ ఉంటుంది. కొంతమందిలో పురికొల్పుతుంది అనమాట. దేవునికి అయిష్టమైన కార్యాలు వాళ్ళు చేస్తూ ఉంటారు. ఇక్కడ కూడా చెరసాలలో వారిని వేయాలి, కానీ గట్టిగా బెదిరించి వారిని విడుదల చేసినారు. కనుక వీళ్ళందరూ సేవ చేయడానికి కొంతమంది మరి కూడుకొని వాళ్ళు ప్రార్థన చేసినారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాగా మరి ప్రభు యొక్క శక్తి ద్వారా 5వ అధ్యాయము 19వ వచనంలో అక్కడ కూడా వారిని ఏం చేశారంటే 18వ వచనంలో అపోస్తులను బలత్కారంగా పట్టుకుని పట్టణపు చెరసాలలో ఉంచి. ఇలాంటివి మనకి ఏర్పడితే మనం ఏం చేస్తాం? మందిరం వైపు కూడా చూడం. మనకు సుఖం కావాలి, మనము క్షేమంగా ఉండాలి, దేవుని యొక్క ఎక్కడ కూడా మరి బాధలు కష్టాలు పడకూడదు అని మనం విశ్వాసాలు మరి ఉండొచ్చు, కానీ శ్రమలు పడడానికి మనము అంగీకరించని మనసు. ఈ విధంగా యేసు ప్రభు యొక్క మరి సేవకులందరూ కూడా, ఆయన శిష్యులందరూ కూడా శ్రమల గుండా వాళ్ళు వెళ్ళారు. అన్నిటికంటే ఎక్కువగా స్టెఫను రాళ్ల చేత కొట్టబడము. ఆ సమయంలోనంట అందరూ మరి ఎటు పడితే అటు వెళ్ళిపోయినారు, ఎవరు కూడా అక్కడ ఉండలేదంట. చూడండి, శిష్యులకు ఎన్నో మరి ఆ దినాలలో మరి శ్రమలు వచ్చినాయి. అలాంటి పరిస్థితుల్లో మరి సేవ చేయడానికి వారు ముందుకు కొనసాగినారు. 8వ అధ్యాయంలో మనం జ్ఞాపకం చేసుకుంటే మరి పౌలు భక్తులు కూడా మరి అనేక మందిని శ్రమపరిచినాడు. ఎవరిని? యేసు ప్రభు యొక్క శిష్యులను. ఈ విధంగా చేస్తూ ఉన్నప్పుడు ప్రభు తనను మరి ఆకర్షించి తనను పట్టుకున్నాడు. ఇప్పుడు మనం చదువుకున్న అధ్యాయంలో మరి ఏ వ్యక్తిని అయితే ప్రభు ఏ వ్యక్తిని గురించి చెప్పినాడో ఆ వ్యక్తి మరి శ్రమల గుండా వెళ్తూ సేవ చేస్తున్నాడు. మనం చదువుకున్నాం కదా 16వ అధ్యాయంలో మరి 25 వచనంలోంచి మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆమె యజమానులు తమ లాభసాధనం పోయిననుకో చూచి పౌలును శీలను పట్టుకొని గ్రామపు చావడిలోనికి అధికారుల యుద్ధకు ఈడ్చుకొని పోయారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరి పౌలు శీల? దేవుని చేత ఏర్పాటు చేయబడి దేవుని కొరకు ప్రత్యేకపరచుకున్న సేవకులు, దేవుని యొక్క సేవ చేసేవాళ్ళు. 32వ వచనంలో మనం జ్ఞాపకం చేసుకుంటే 15:32, యూదాయు శీలయు ప్రవక్తలై ఉండినందున వాళ్లకు ప్రవక్తలని పేరు వచ్చింది. పౌలు భక్తునికైతే మరి దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. ఆయనకు కలిగిన దర్శనం గొప్పది. దమస్కు మార్గంలో వెళ్తుంటే దేవుడు అతన్ని ఏం చేసినాడు? దర్శించినాడు. కనుక ఇద్దరు కూడా చాలా సేవకు అంకితమైన వాళ్ళు, సేవలో దేవుని యొక్క ఏర్పాటు ద్వారా ముందుకు సాగుతూ ఉన్నవాళ్ళు. అయితే వాళ్ళకి ఇప్పుడు ఏమొచ్చినాయి? శ్రమలు వచ్చినాయి. ఎలాంటి శ్రమలంట? మొట్టమొదటి ఏంటి? ఈడ్చుకుంటూ వెళ్ళారు కదా. ఎవరిని ఈడ్చేది? ఎవరిని ఈడుస్తారు మామూలుగా కదా? ఏదో కుక్కలను గాడిదలను ఏం చేస్తారు? చనిపోయిన వాటిని ఈడ్చుకుంటూ వెళ్తారు కదా. అయితే ప్రభు కొరకు వీళ్ళు ఏమని అనుభవిస్తున్నారు? శ్రమలు అనుభవిస్తున్నారు. మరి ఆత్మీయంగా ప్రభు చేత అనాయింట్ చేయబడిన వ్యక్తి, దేవుని యొక్క దర్శనం పొందిన వ్యక్తి ఎవరు? పౌలు, శీల. వీళ్ళిద్దరు కూడా ప్రవక్తలని పేరు పొందిన వారు ఇక్కడ ఏమైపోయినారు? ఈడ్చుకుంటూ వెళ్తున్నారు. చూడండి, అన్యులకు తెలియదు అనమాట దేవుని యొక్క సేవకులు చేసేది. ఎందుకు వారిని ఈడ్చుకుంటూ పోయినారు అంటే, అక్కడ మరి ఈవిల్ స్పిరిట్ చేత నింపబడిన ఆ యొక్క యవన దయ్యం పట్టిన ఆమెలో ఉన్న దయ్యాన్ని వీళ్ళు ఏం చేసినారంటే వెళ్ళగొచ్చినారు దేవుని శక్తి చేత. మొట్టమొదటి ఆ యొక్క గొప్ప అద్భుత కార్యము అక్కడ జరిగింది. ఎందుకంటే వీళ్ళని గురించి ఆమె క్రైస్తవులు వీళ్ళు దేవుని మార్గం చెప్పడానికి వచ్చినారు అని వాని గురించి కేకలు వేసి చెప్తుందంట. కాబట్టి పేతురు భక్తునికి ఉన్న శక్తి అక్కడ ఉపయోగించినాడు. ఏంటి? ప్రభు అతనికి ఇచ్చిన శక్తి ఏంటి? ఆ దయాన్ని వెళ్ళగొచ్చినాడు. ఎలాగ వెళ్ళగొచ్చినాడు చూడండి. యేసుక్రీస్తు నామమున ఆజ్ఞాపించుచున్నాను అని ఆ దయ్యంతో చెప్పినప్పుడు అంతవరకు డబ్బులు సంపాదిస్తూ సోద చెప్తూ మరి అపవిత్రాత్మ ద్వారా ఆమె జరగబోయే దాని గురించి చెప్తుంది. మరి పల్లెటూరులో ఎక్కువగా వీటి ఎంతో ఆశ పెట్టుకుంటారనమాట. పాజిటివ్గా చెప్తుంది దయ్యం.
ఎలా చెప్తుంది? నీకు జరుగుతుందమ్మా, అన్నీ జరుగుతుందమ్మా, నీకు వచ్చే నెలలో ఇట్లా జరుగుతుందమ్మా అని అట్లా చెప్పే లోపలికి ఆశ అనమాట. ఇంకోసారి చెప్పించుకుందాం, ఇలాగా ఈమెలో ఏం స్పిరిట్ ఉంది? ఈవిల్ స్పిరిట్ ఉంది. అపవిత్ర ఆత్మ ద్వారా ఆమె సోదే చెప్తూ వాళ్ళందరికీ కూడా డబ్బులు సంపాదిస్తూ ఉంటే, ఇప్పుడు పౌలు భక్తుడు ఆ దయాన్ని ఏం చేసినాడు? వెళ్ళగొచ్చినాడు. దేవుని బిడ్డలకు అదే సాధ్యమైంది. దయ్యం దేవుని బిడ్డలకు మాత్రమే వెళ్ళగొట్టడానికి సాధ్యమైంది. అన్యులకు ఎవరికి కూడా అది సాధ్యమో కాదు. దేశనామమున దయ్యాన్ని వెళ్ళగొచ్చినప్పుడు వాళ్ళకున్న లాభం పోయిందని చూడండి. వెళ్ళగొట్టిన తర్వాత వెళ్ళి దాక్కోలేదు. పౌలు భక్తుడు కానీ శీల కానీ ఇద్దరు అక్కడే ఉన్నారు. కాబట్టి వాళ్ళు వచ్చి వాడిని ఏం చేసినారు? అధికారుల యుద్ధకు ఈడ్చుకొని పోయినారు, లాక్కొని వెళ్ళినారు. అప్పటికే కొన్ని దెబ్బలు తగిలింటాయి. ఈడ్చుకొని వెళ్ళినప్పుడు వారి యొక్క శరీరం అంతా కూడా మరి నలిగిపోయింటుంది. తర్వాత ఏం చేశారంట? అంతటా న్యాయాధిపతుల యుద్ధమున వారిని తీసుకొని వచ్చి, ఈ మనుషులు యూదులైండి రోమీలైన మనం అంగీకరించుటకైనను చేయుటకైనను కూడని ఆచారంలో ప్రచురించుచు మన పట్టణంను గలిబిలి చేయుచున్నారని వారి గురించి బ్యాడ్ రిపోర్ట్ ఇస్తున్నారు కదా. చెప్పే మాటలను బట్టి ఆధారపడి ఉంటుంది అనమాట. అక్కడంతా కూడా మరి దేవుని బిడ్డలకు వ్యతిరేకత ఉంది కనుక అక్కడ ఏమని చెప్తున్నారు? గలిబిలి చేస్తున్నారు అని ఇంకా ఎక్కువగా వారిని గురించి చెప్పినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే వారి మీదకి దొమ్మిగా వచ్చినారంట. అక్కడున్న వాళ్ళందరూ ఇద్దరే ఉన్నారు అక్కడ. ఎవరు? పౌలు, శీల. అయితే అక్కడున్న అధికారులు, అక్కడున్న అల్లరి జనం అంతా కూడా వారి మీదకి దొమ్మిగా వచ్చింది. ఏదైనా చెడ్డ కార్యం చేయడానికి లోకంలో ఉన్న యవన బిడ్డలు వాళ్ళు ఏమైపోతారంటే రెడీ. రాళ్ళు ఏంటంటే వేస్తారు, కొట్టండి కొడతారు, ఈడ్చుకుపోండి, అది వాళ్ళకు దయ్యం అలాగా నడిపిస్తారు అనమాట. అదే జ్ఞానం కలిగిన బిడ్డలు, దేవుని బిడ్డలు మరి అలాంటి కార్యములు చేయరు. ఇది చేయడానికి కొంతమంది నింపబడి ఉంటారు ఈవిల్ స్పిరిట్ చేత. ఒక్కరు కూడా మరి దేవుని బిడ్డల పక్షంగా మాట్లాడేవాళ్ళు లేరు. అంత వ్యతిరేకత అక్కడ మరి దాంట్లోనే ముందుకు సాగుతున్నారు కనుక ఇక్కడ ఏం జరిగిందంట? మళ్ళా వాళ్ళ మీద దొమ్మిగా వచ్చినారు. ఏ తప్పు చేసినారమ్మా వీళ్ళు? పుత్తోని యొక్క దయ్యాన్ని ఏం చేసినారు? వెళ్ళగొచ్చినారు. ఆ యవన బిడ్డను నార్మల్ కండిషన్కి వచ్చింది. ఆమెకి ఈవిల్ స్పిరిట్ లేదు. ప్రియమైన దేవుని బిడ్డారా, దుష్టకాలంలో ఉంటున్నాం. ఎక్కడ చూసినా మరి అన్యాచారముల చేత నింపబడి ప్రతి గృహంలో ఏముంటుంది? ఈవిల్ స్పిరిట్కి చెందిన వాళ్ళు, వాళ్ళ ఆచారములు, వాళ్ళ యొక్క తలంపులు, వారి యొక్క కార్యములు, యాక్టివిటీస్, అలాంటి వారి మధ్య మనం ఉంటున్నాం. అంధకార చీకటి శక్తులు కదా. ఈ మాట చెప్పిన వెంటనే దొమ్మిగా మీదికి వచ్చి ఏం చేశారంట? న్యాయాధిపతులను వారి వస్త్రములు లాగి, ఈ పనికి రెడీగా ఉంటారు యవనస్తులు. మనం అలాగే చేయగలమా ఎవరినైనా? ఎందుకు? మనలో ఏముంది? దేవుని ఆత్మ ఉంది. మనం పరిశుద్ధతలో నడుస్తున్నాము. మనకు దేవుడు విచక్షణ జ్ఞానం ఇచ్చినాడు. లోకస్తులకు ఆ జ్ఞానము ఉండదు. వాళ్ళు ఏది చెప్తే అది చేసేస్తారు. కనుక మరి ఈ విధమైన శ్రమల గుండా వెళ్ళడానికి మరి పౌలు భక్తుడు ముందుగానే సిద్ధపడ్డాడు. దాని గురించిన మాట మనం జ్ఞాపకం చేసుకుంటే 9వ అధ్యాయంలో చక్కని మాట అక్కడ రాయబడింది. ఏమని రాయబడింది? 9వ అధ్యాయంలో, అందుకు ప్రభు నీ వెళ్ళము 15వ వచనంలో, అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలు ఎదుట నా నామం భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. ఇతడు నా నామం కొరకు ఎన్ని శ్రమలు అనుభవించుకోవాలని నేను అతనికి చూపుదునని అతనితో చెప్పాడు. శ్రమలు అనుభవించడానికి ఆల్రెడీ సిద్ధపడినాడు కనుకనే ఆ శ్రమలను అనుభవించడానికి అతడు సిద్ధ మనస్సుతో ముందుకు సాగినాడు. కాబట్టి ఇక్కడ శ్రమలు ఆరంభమైనాయి. ఎలాంటి శ్రమలు? ఈడ్చుకొని వెళ్ళారు, తర్వాత వాళ్ళ మీదకి దొమ్మిగా వచ్చినారు, తర్వాత వస్త్రములను లాగి వేసినారు. ఎంత అవమానపరుస్తున్నారు చూడండి. వారికి ఉన్న వస్త్రాలు ఏం చేశారు? ఆ నిలువు టంగిలను రాగి వేసినారు. ఎవరు వీళ్ళు? దేవుని సేవకులు. కొన్ని చోట్ల ప్రవక్తలను రాయబడింది. దేవుని చేత అనాయింట్ చేయబడిన వారికి మరి ఎన్ని శ్రమలు అనుభవించడానికి వాళ్ళు ముందుకు సాగుతున్నారు. అక్కడ ఏం జరిగిందంట? వస్త్రాలు లాగివేసి వారిని బెత్తములతో కొట్టవలనని ఆజ్ఞాపించినాడు. ఆ పని యాక్టివిటీ ప్రాక్టికల్గా వాళ్ళు అనుభవించినారు. చాలా దెబ్బలు కొట్టి
వారిని చెరసాలలో వేసి భద్రముగా కనిపెట్టవాలని చెరసాల నాయకునికి చాలా దెబ్బలు కొట్టినారు. వస్త్రాలు తీసివేసి కొట్టడం, రాడ్లతో, బెత్తములతో కాదు ఇక్కడ ఉంది కానీ ఇంగ్లీష్ బైబిల్స్లో ఎట్లుందంటే రాడ్లతో, ఒక ఇనుప కడ్డీలు అలాంటి వాటితో కొట్టినారు అని. ఎవరి కొరకు శ్రమను అనుభవిస్తున్నారు? ప్రభు కొరకు. ఊరికే నేను దేవుని బిడ్డనని చెప్పుకోవడం కాదు, శ్రమలు అనుభవించడానికి మనం సిద్ధపడాలి. మందిరానికి రావడానికే మనకు కష్టమైపోతుంది. ఎంత దగ్గర ఉంది మందిరం కదా, చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా వాళ్ళ శ్రమలను చూసుకొని ఇవేమేమి శ్రమలు అనుభవిస్తున్నామేమో ప్రభు కొరకు అనుకుంటున్నారు. అవి కాదు శ్రమలు. మందిరానికి రావడానికి దేవుడు అందరికీ వాహనాలు ఇచ్చినారు, అయినా కూడా మందిరానికి రావడానికి మనసు లేదు. అదొక శ్రమ అనుకుంటారు. ఆదివారం ఉదయం ఒక్కటి వెళితే చాలు. దేవుని మందిరానికి రావడానికి ప్రజలు ఏమైపోతున్నారు? వెనుకంజ వేస్తున్నారు. ఇలాంటి శ్రమలు అసలు వస్తే మనం ఏం చేస్తాం? ప్రభు యొక్క సేవకులు ఇలాంటి శ్రమల గుండా వారిని దేవుడు తీసుకొని వెళ్ళారు. అందుకే 2 కొరింథీ పత్రికలో ఒక చక్కని మాట ఉంది చూడండి, 11:23. 2 కొరింథీ పత్రిక 11. నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొంది. 2 కొరింథీ పత్రిక 11:23. ముమ్మారు బెత్తములతో కొట్టబడితిమి, ఒకసారి రాళ్లతో కొట్టబడితిమి. ఏమంటున్నారు? ముమ్మారు బెత్తములతో కొట్టబడితిమి. యూదుల చేత 5 మార్లు 1 తక్కువ 40 ఎంచుకున్నాడు దెబ్బలు కొట్టేటప్పుడు. ఎవరు? పౌలు భక్తుడు కదా. ఒక దెబ్బకే మనం ఏమైపోతాం? విలవిలలాడిపోతాం. ఎవరి కొరకు శ్రమలు అనుభవిస్తున్నారు? దేవుని కొరకు వాళ్ళు. ఇలాంటి వారిని మనము మరి ధ్యానించినప్పుడు, ఇలాంటి వారిని గురించి మనం విన్నప్పుడు మనం ఏంటి మన లైఫ్ అని మనం ఒకసారి ఆలోచిస్తే దేవుడికి లెక్క ఏం చెప్తాం? మనం ఏం సేవ చేస్తున్నాం? ఎలాగ ప్రభు కొరకు సేవలు వాడబడుతున్నాం? ఆయన నామం పేరిట మన కార్యాలు చేయగలుగుతున్నామా కదా? సుఖంగా ఉంటున్నాము. దేవుడు అందరికీ సమృద్ధైన ఆశీర్వాదాలు ఇచ్చిన, అందరి గృహాలు ఇచ్చినాడు, ఎవరికేం కొరత లేదు. అయితే వింటున్నాం వెళ్తున్నాం. ఎంతకాలం అమ్మ? 11 నుంచి 10వ తరగతి చదువుతారు, 10 సంవత్సరాలు కదా. మనం చదువుతానే ఉన్నాం బైబిల్. అయితే ప్రాక్టికల్స్ వస్తే, ఇలాంటి పరిస్థితులు మనకు వస్తే మనం ఎలాగ నడుచుకుంటాం? ఇలాగ ప్రభు కొరకు వాడబడితేనే శ్రమలు వస్తాయి. ఊరికి ఇళ్ళలో కూర్చుంటే శ్రమలు రావు. చాలా దెబ్బలు వచ్చినాడు. ఇంకోటి ఏంటంటే వస్త్రములను వారికి లాగేసినాడు. అందుకే ఎబ్రీ పత్రికలో కూడా మరి చక్కని మాట మనం జ్ఞాపకం చేసుకొని వచ్చి విశ్వాసుల వీరులను గురించి అక్కడ రాయబడింది. ఏమంటున్నారు? అగ్నిగోళం 34 వచ్చింది. చల్లార్చిని, ఖడ్గదారిని తప్పించుకొని బలహీనులుగా ఉండి బలపరచబడి. 35వ వచనంలో 36వ వచనంలో మరికొందరు తిరస్కారములను, కొరడా దెబ్బలను, మరి బంధకములను, ఖైదీలు అనుభవించి రాళ్లతో కొట్టబడారు. ఊరికి మనము చదువుకుంటాం, వెళ్ళిపోతాం. అసలు అలాంటి ప్రాక్టికల్స్ అనుభవించడానికి, స్వయంగా వాటిని వాళ్ళు అనుభవించడానికి దేవుడు వారిని బలపరిచినాడు. ఎవరు వాళ్ళు? పౌలు, శీల కదా. ఒక్కొక్క దెబ్బ కొడుతూ ఉంటే వాళ్ళు తట్టుకొని ఉంటారా కదా? ఎన్ని శ్రమలో, ఎన్ని కష్టాలో. దేవుని చిత్తంలో శ్రమలు ఉంటాయి. దేవుని చిత్తంలో ఉన్న వాళ్ళకి ఏముంటాయి? శ్రమలు ఉంటాయి. శ్రమల గుండానే వాళ్ళు ఏం చేస్తున్నారు? వాక్యాన్ని ప్రకటిస్తున్నారు. అది కూడా దేవుని చిత్తం. అర్థమైందా? శ్రమల గుండా వెళ్తూ దేవుని వాక్యాన్ని, దేవుని బిడ్డలకు శ్రమలు రాకూడదు అనేది ఎక్కడ కూడా లేదు. దేవుని కొరకు నువ్వు వాడబడితే ఏమొస్తాయి? శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి. మనకు అలాంటివి ఇష్టం లేదనమాట. అమ్మ పలానా చోట చర్చి దగ్గర మరి కొన్ని శ్రమలు ఉన్నాయంటే చర్చి మానుకో నువ్వు అంటారు మనోళ్ళు. అది మనం ఏం విశ్వాసులమో మనకు తెలియదు. ఏం క్రైస్తవులమో, క్రీస్తు కొరకు ఏమి ఆయన పొందిన శ్రమలలో వీళ్ళు పాలుభాగస్తులైనారు. ఎవరు? శిష్యులందరూ ఆయన పొందిన శ్రమలు వీళ్ళు కూడా ప్రాక్టికల్గా అనుభవిస్తున్నారు. అందుకే వారు శిష్యులుగా పిలువబడ్డారు. ఒట్టి ఆశీర్వాదాలు పొందడమే కాదు, పేరు ప్రతిష్ఠితలే కాదు, ఆయనతో పాటు ఏం పొందుతున్నారు? శ్రమలు. మనమైతే వాటన్నిటికీ నెగిటివ్గా ఉన్నాము. శ్రమలు అనుభవించడానికి మనకు ఇష్టం ఉండదు. ప్రభు సన్నిధికి రావడానికి ఇష్టం ఉండదు. ఎన్ని మార్లు మనము వెనకంజ వేస్తుంటామో ప్రభు సన్నిధి కదా. అలాగ ఉండింటే మందిరం అంతా నిండిపోయేది.
శ్రమ అనుకుంటారు. ఏం శ్రమ? మందిరానికి వెళ్ళడమే వారికి శ్రమ. ఇంట్లో కూర్చొని మరి కుటుంబ సభ్యులను సంతోషపరచడము, ముచ్చటలలో కొనసాగడము, వ్యర్థమైన మాటల్లో కాలక్షేపం చేయడము వారికి అనుదిన వ్యాపకంగా ఉంటుంది. డైలీ లైఫ్లో వాళ్ళు అలాగ ఉంటారు. దేవుని మందిరంలో గడపడం అనేది వారికి ఇష్టం ఉండదు. అది ఒక శ్రమ. ఎందుకు వెళ్ళాలి దేవుని సన్నిధికి? అయితే ఇలాంటివి వస్తే అసలు మనము చర్చికే రాము, మేము క్రైస్తవులం కూడా కాదు అని చెప్పుకునే స్థితి మనకు వస్తుంది. అలాగ వెనుకంజ వేస్తే ప్రభు మనల్ని గురించి ఏం సాక్ష్యం ఇస్తాడు? అక్కడ ఏం జరిగిందంటే 3వ వచనంలో చాలా దెబ్బలు కొట్టి దేని కొరకు? ప్రభు కొరకు వాళ్ళు శ్రమలు అనుభవిస్తున్నారు. ఎందుకొరకు? ఆ యొక్క దయ్యాన్ని వెళ్ళగొట్టినందుకు, లాభ సాధనం పోయినందుకు, అనవసరంగా న్యాయాధిపతులు అంటే లాయర్సే వచ్చి వీళ్ళని ఏం చేసినారంట? తీసుకొని వెళ్ళి చెరసాలలో వేసినారు. అక్కడ చెరసాలలో వేసినప్పుడు ఏమని ఆజ్ఞాపించినాడంటే భద్రముగా కనిపెట్టవాలని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించినాడు. ఇక్కడ నుంచే ప్రభు చూస్తున్నాడు. ఆయన చూస్తున్నాడు. ఆయన సేవకులు ఏమనుభవిస్తున్నారు? అక్కడ శ్రమల గుండా వెళ్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈడవబడేటప్పుడు ఆయన చూసింటాడు. దొమ్మిగా గలిబిలి చేసి వారి మీదకి వచ్చినప్పుడు ఆయన చూసింటాడు. బెత్తములతో వస్త్రములు తీసేసినప్పుడు కూడా ఆయన చూసింటాడు. ప్రభు కూడా అలాగనే ఆయన వస్త్రములన్నీ కూడా తీసివేసినారు, చీట్లు వేసుకున్నారు, చించి వేసినారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి శ్రమల గుండా ఎవరు వెళ్ళారు? ఆయన శ్రమల గుండా వెళ్తూ మరి సంతోషించుడి అని చెప్పినాడు. అలాంటి ఆ వ్యక్తి నేను శ్రమల గుండా వెళ్తూ ఏమంటున్నాడు? నేను సంతోషిస్తాను ప్రభు కొరకు, అందుకే ఎల్లప్పుడూ ఆనందించుడి. మరలా చెప్పుడా? ఆనందించు. శ్రమల గుండా వెళ్ళేటప్పుడు మరి ఆనందించాలని ఈ సిద్ధాంతంతో కూడిన మాటలు అనుభవించిన వ్యక్తి చెప్తున్నాడు. ఎల్లప్పుడూ ఆనందించండి. శ్రమల గుండా వెళ్తూ కూడా ఏం చేయాలి? ఆనందించాలి. మనకు అలాంటి శ్రమలు లేవు. మనం చాలా మరి వాక్యం విని నైస్గా ప్రభు సన్నిధికి వస్తూ వెళ్తున్నాము కనుక అలాంటి వారిని అసలు ప్రభు చూడడం కూడా అనుకుంటాను. ఆయన వారిని శ్రమల గుండా కూడా తీసుకొని వెళ్ళాడు. అలాంటి వారిని ఆయన సేవలో కూడా వాడుకోవడానికి ఆయనకి ఇష్టం ఉండదు. ఇలాగా ప్రభు తన యొక్క దృష్టి వారి మీద పెట్టి వారి చెరసాలలో వేసేంత వారికి ఆయన చూస్తూ ఉన్నారు. 24వ వచనంలో ఏం జరిగింది? అతడు అటు ఆజ్ఞను పొంది వారిని లోపలి చెరసాలలోనికి త్రోసి వారి కాళ్లకు బొండ వేసి బిగించినారు. బొండ అంటే తెలుసామా కదా? మధ్యన ఒక చెక్క లాంటిది ఉంటుంది, అటు ఇటు మరి కడియాలు వేసుకుంటారు కదా స్త్రీలు కాళ్లకు. అలాంటి లావుటివి గొలుసులతో మరి చేసినవి వేసినది. ఎవరు వీళ్ళు? దేవుని యొక్క సేవకులు కదా. ఎంత వేదన అనుభవిస్తున్నారు ప్రభు చూస్తున్నాడు. బొండలు వేసేది ఆయన చూస్తున్నాడు. చెరసాలలోకి నెట్టింది ఆయన చూస్తున్నాడు. ప్రభు కొరకు మనం శ్రమలు అనుభవించినప్పుడు ఆయన దృష్టి మన మీద ఉంటుంది. ఆయన మనల్ని చూస్తాడు. ఆయన తన కార్యం జరిగించడానికి ఆయన సిద్ధపడుతూ ఉంటాడు. ఎప్పుడైతే వారిని లోపలికి పంపించినాడు వాడికి నెమ్మది ఉంటుందమ్మా. చెరసాలలో వాళ్ళ యొక్క దెబ్బలు పడినప్పుడు, బెత్తంతో కొట్టబడినప్పుడు అంతా కూడా వాతలు వచ్చేసేసింది, రక్తం కారేటది కదా. ఎక్కడెక్కడ దెబ్బలు పడినాయి అక్కడంతా కూడా స్వెల్లింగ్ వచ్చేటది. మొత్తం కూడా వారి దేహం అంతా కూడా గాయముల చేత ఏడవాలి, ఏడుస్తూ కూర్చోండి. వాటిని తడుపుకోవటానికి కానీ వాటి మీద ఆయిల్ పోసుకోవడానికి కానీ అక్కడ అవకాశమో లేదు కదా. చేతులకు గొలుసులు వేసింటారు, కాళ్ళకి ఏం వేసినారు? ఎందుకు? బయటికి వెళ్ళకూడదు. 25వ వచనంలో మనం చదువుకున్నాం కదా. అయితే మధ్యరాత్రి వేళ అలాంటి పరిస్థితుల్లో కూడా సంతోషం, ఆనందించుడి. మరలా చెప్పుదును, ఆనందించుడి. ఆనందం సంతోషంతో ఏం చేస్తున్నారంటమ్మా? మధ్యరాత్రి వేళ ఆన్లైన్ ప్రేయర్ ఉందమ్మా, రండి అంటే అసలు వస్తారా? మన సంఘంలో ఈవినింగ్ 7:30 అయితేనే వస్తారు. మీ భర్తలు వచ్చి ఇక్కడ నిలబడుకొని ఉంటారు. అబ్బా మా ఆమె రాలేదు, బయట ఆ సందులో ఈ సందులో బండ్లు పెట్టుకుని నిలబడుకుంటారు. ఇంకెంతసేపు ఈ పక్క వర్తమానం చెప్పేది? ఏమకంటే ఏం పని లేదు, మా భార్యలు ఇంటికి రావాలా తొందరగా కదా. ప్రభు కొరకు
వాళ్ళు ఏం చేస్తున్నారు? శ్రమలు అనుభవిస్తున్నారు. మధ్యరాత్రి వేళ వరకు మనం అసలు ఏ రోజు కూడా ప్రార్థన చేయలేము. కొన్ని చోట్ల ఆల్ నైట్ ప్రేయర్ ఉంటుంది. ఎంతో దాంట్లో సంతోషం, సమాధానం, నెమ్మది కదా. మన ఇళ్లలోనే ప్రశ్నలు వేస్తారు, ఏం పోతున్నావు ప్రార్థనకు, ఎంతసేపు ఏం ప్రార్థన చేస్తున్నావు. పగులు ప్రార్థనలో ఉంటే కూడా మనకు శుద్ధి, మనోళ్ళు మాటలు ఎక్కువ మాట్లాడతారు అనమాట, జాస్తి మాట్లాడతారు. ఏం చేస్తున్నావు అక్కడ, ఇంతసేపు ఏం ప్రార్థన చేస్తున్నాం. మనం ఎట్లా అనిపించుకుంటామో మనం క్రైస్తవులము, దేవుని బిడ్డలమని చిన్న చిన్న విషయాల్లోనే మనం ప్రభు కొరకు అంకితం కాలేము, సమయాన్ని సమర్పించలేము, మన సమయాన్ని ప్రభుకి ఇవ్వలేము, మోకాళ్ళ జీవితం గడపలేము. మనం ఏం క్రైస్తవులుగా పిలువబడతాం, ఏం విశ్వాసులుగా పిలువబడతాం. అలాంటి పరిస్థితుల్లో, రక్తం కారే పరిస్థితుల్లో, వస్త్రములు లాగివేయబడినప్పుడు, ఈడ్చుకొని వెళ్ళినప్పుడు ప్రభు దృష్టి వారి మీద ఉంది. వారిని బలపరుస్తున్నాడు. వారి ఆత్మ ఆయనతో లీనమైపోయింది. వారు అక్కడి నుంచే ప్రార్థన చేసుకుంటూ వస్తున్నారు. ఎక్కడి నుంచి? ఈడవబడినప్పటి నుంచి వాళ్ళు ప్రార్థనలో ఉన్నారు, ప్రార్థన చేస్తూ ఉన్నారు. ప్రభువా మమ్మల్ని జ్ఞాపకం చేస్తూ ఆయన చూస్తున్నాడు. ఆయన ప్రత్యక్షంగా వారిని పరలోకం నుంచి ఆయన చూస్తున్నాడు. అయితే వీళ్ళు ఏం చేస్తున్నారు? దేవుని సేవకులకు దేవుడు ఏమి ఇచ్చినాడు? ధైర్యం ఇచ్చినాడు, ఆనందం ఇచ్చినాడు, ఆలోచన ఇచ్చినాడు. శీలా మనం ఇలా ఉంటే కాదు. అవును పౌలన్నా, మనం ఇలాగుంటే కాదు. మనం ఏం చేద్దాం? మన డ్యూటీ ఏంటి? ప్రభును ఘనపరుస్తాము, హల్లెలూయా, ప్రభువులు ఆనందిస్తాము, కోరస్ ఎత్తుదాం. ఇంకెన్ని పాటలు పాడతారబ్బా వీళ్ళు, ఇంకెన్ని పాటలు మనం అనుకుంటాం కదా. మనకు చాలా బిజీ. వాళ్ళు సేవకులు కాబట్టి, వారి సేవకు అంకితమైనారు కాబట్టి అక్కడ శ్రమల గుండా వెళ్తూ ఆనందంతో, సంతోషంతో పాటలు పాడితేనే మనకు సంతోషం అమ్మ. మన కుటుంబాలలో అలాంటి పాటలు ఉన్నాయా? పాటలు పాడుతున్నామా? ఆనందిస్తున్నామా? 10 మంది వినగలుగుతున్నారా? ఎన్నిసార్లు చెప్పింటామో అలాగా. మధ్యరాత్రి వేళ చేసినారు ఈ పని. ఏం పని? పాటలు పాడము, ప్రార్థన చేయడము, కీర్తనలు పాడడం, దేవుడిని ప్రార్థిస్తున్నారు. ఇద్దరు హల్లెలూయా 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 స్తుతి స్తుతి అని మొదలు పెట్టేసేసినాడు. ఆ జైలంతా కూడా దేవుని యొక్క సంగీతంతో, మరి పాటల చేత, మరి చప్పట్లు కొట్టుకుంటూ దేవుని స్తుతిస్తూ ఉంటే అక్కడ ఒక ఆశ్చర్యకరమైన సంగతి ఏంటంటే ఖైదీలు వినిచుండిరి. ఎక్కడ కూడా టైం వేస్ట్ చేయడంలో దేవుని సేవకులు చేయరు. ఏడ్చుకుంటూ ఉండేవాళ్ళు కాదు. దేవుని కొరకు వాళ్ళు శ్రమలు అనుభవించాలని ముందుగానే దేవుడు నిర్ణయించినాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, క్రైస్తవులుగా మనము ఏర్పాటు చేయబడినాం. కానీ శ్రమల గుండా వెళ్ళవలసి వస్తే ఏంటి నీ సాక్ష్యం? ఏంటి నీ త్యాగం? యేసు యొక్క వార్తను చాటింపగలుగుతున్నామా? యేసుని గురించి, యేసు నామమున గొప్ప కార్యాలు చేయగలుగుతున్నామా? ఆయనను ప్రత్యక్షంగా చూపించగలుగుతున్నామా? ప్రభు యొక్క గొప్పతనాన్ని. కొద్దిసేపు ఆలస్యమైతే మన సంఘంలోనే కూర్చుంటాం, కానీ ఇతర సంఘాలలో ఎంత పొటుకు పెడతారో దేవుని సేవకులకు. ఇంతసేపా 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 అనేసి ఇంకా వచ్చేసారి సేవకుని ఏం చేద్దాం? తీసేద్దాం, తొందరగా అయిపించి సేవకుడు మనకు కావాలి. చాలా బాప్టిస్ట్ సంఘాలలో, సిఎస్ఐ సంఘాలలో కదా అలాంటి కార్యములు. ఈ మధ్య ఒకరు అంటున్నారు, సమాధి దగ్గర వాక్యం చెప్పలేదే, ప్రార్థన చేయలేదే. పాపం వాళ్ళు ఎదురు చూస్తున్నారు. దేని కొరకు? ప్రార్థన చేస్తారేమో అంటే నేనంటే వాళ్ళు అంతే, వాళ్ళు ప్రార్థన బుక్లోదే చదువుతారు, వాక్యం కూడా వాక్యం చెప్తారు అనుకుంటున్నారు ఈ విశ్వాసులందరూ. వాక్యం వాళ్ళు చెప్పారు. ఏం చేస్తారు? ఆ బుక్లో ఉన్నదే చదువుతారు. ఆత్మచేత అక్కడ దర్శనం అనేది రాదు వాళ్ళకు. అలవాటు పడిన ప్రార్థనలు, చదివే బుక్లో ఉన్న ప్రార్థనలు చేసేసేసి ప్రజలను ఇదే క్రైస్తవం అనుకుంటున్నారు. కొద్దిసేపు కూడా ఆలస్యం అయితే ఇంకా ఉండలేరు. ఎక్కడ కూడా పెళ్ళిళ్ళు కానివ్వండి, చావుల దగ్గర కానీ కదా దేవుని యొక్క సువార్తను మధ్యరాత్రి వీళ్ళు ఏం చేస్తున్నారు? కీర్తనలు పాడి దేవుని స్తుతిస్తున్నారు. ఆ దెబ్బలు వారిని నొప్పి కలగచేయడం లేదా? కాళ్ళు కదిలించడానికి లేదు. కాళ్ళకేముంది? బొండ వేస్తున్నారు. ఎవరికి వేస్తారు ఆ బొండ? పశువులకు వేస్తారు. ఎవరికి వేస్తారు? పశువులకు వేస్తారు. మరి ఈ దినాలలో ఖైదీలకు అలాంటి బొండ వేస్తారో లేదో నాకు తెలియదు, కానీ చేతులకు సంఖ్యలు ఊడినవని పేతురు విషయంలో మనం తెలుసుకొనవచ్చు. దేవదూత ఎప్పుడైతే లోపలికి వెళ్ళిందో అక్కడ ఏం జరిగింది? ఆయనకు చేతుకున్న సంఖ్యలు ఊడిపోయినాయి. అది టచ్ చేసిన వెంటనే అక్కడ అద్భుత కార్యం జరిగింది. అక్కడ ఏ భూకంపం కలగలేదు. అక్కడ చెరసాల తలుపులు తెరవబడ్డాయి కదా.
అలాంటి కార్యములను దేవుడు తన బిడ్డల పక్షంగా జరిగిస్తుంటాడు. వడగండ్లను రప్పిస్తుంటాడు, మిడతలు రప్పిస్తుంటారు. దేవుడు చీకటి కలగజేస్తాడు, అంధకారం కలగజేస్తాడు. లోతు విషయంలో కూడా అక్కడ దొమ్మిగా వచ్చినప్పుడు వాళ్ళందరికీ కళ్ళు కనపడకుండా చేసేసేస్తున్నాడు దేవుడు. ఆయన అనుకుంటే ఎన్నో అద్భుత కార్యాలను అక్కడ జరిగించగలడు. ఇక్కడ కూడా దేవుడు గొప్ప అద్భుత కార్యాలు చేశాడు. ఆయన టైం ఎప్పుడైతే వీళ్ళు పాటలు పాడి దేవుని స్తుతిస్తున్నాడో వారి ప్రార్థనలు ధూపము వలె ఆయన సన్నిధికి చేరినవి. అప్పుడు ఏం జరిగిందమ్మా? 26వ వచనంలో, అప్పుడు అకస్మాత్తుగా మహా భూకంపము కలిగెను, చెరసాల పునాదులు. మహాభూకంపం, మామూలు భూకంపం కాదది. ఎలాంటిదంట? మహాభూకంపం. దేవుడు ఆజ్ఞాపించాడు, నా బిడ్డలు ఇక్కడ ఉన్నారు, నా బిడ్డలను చూపించాలా వాటిని గురించి, నా ప్రత్యక్షత చూపిస్తాను. ప్రభు చూచే దేవుడు, మాట్లాడే దేవుడు, ఆయన అద్భుత కార్యములు జరిగించే దేవుడు. ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉంటాడు. ఈ రోజు కూడా మనం ఏదైనా దేవుని కొరకు శ్రమలు అనుభవిస్తుంటే ఆయన చొరవ తీసుకుంటాడు. ఆయన తన ప్రత్యక్షతను మన కొరకు ఆయన చూపించే దేవుడు, చేసే దేవుడుగా ఉంటున్నాడు. కనుక అకస్మాత్తుగా అక్కడ ఏం జరిగింది? మహా చెరసాల పునాదులు అదిరెను. ఏమేం జరగాలని అవన్నీ జరిగినాయమ్మా. వెంటనే తలుపులన్నీ తెరుచుకునేను. ఇది మాత్రము ఆశ్చర్యం అనిపిస్తుంది. చెరసాల తలుపులు తెరుచుకుంటాయి, అదిరిపోతుంది. ఇంకేం జరుగుతుందమ్మా? పునాదులు అదురుతాయి, తర్వాత తలుపులన్నీ తెరుచుకుంటాయి. కానీ అందరి బంధకములు ఊడెను. ఇది స్వయంగా ప్రభు ఆ చొరవ తీసుకొని ఈ కార్యం కూడా జరిగించినాడు. భూకంపానికి బంధకములకు సంబంధం లేదు. భూకంపం వస్తే పునాదులు తలుపులు తెరుచుకుంటాయి, కానీ వాళ్ళ చేతులుకున్న ఇది దేవుడు స్వయంగా ఈ కార్యం కూడా జరిగించినాడు. హల్లెలూయా. దేవుడు తన యొక్క బిడ్డల పక్షంగా ఇన్ని అద్భుత కార్యాలు జరిగించినాడు. కనుక శ్రమల గుండా వెళ్తూ మనం ఏం చేయాలంట? దేవుణ్ణి స్తుతించాలి, దేవుణ్ణి ఘనపరచాలి. అంతలో చెరసాల నాయకుడు మేలుకొని చెరసాల తలుపులన్నీ తెరచి ఉంట చూచి ఖైదీలు పారిపోయారు అనుకొని కత్తి దూసి తను తాను చంపుకొన పోయాను. 28వ వచనంలో, మేమందరం ఇక్కడే ఉన్నాం, నువ్వేం హాని చేసుకొనవద్దని చెప్పినప్పుడు అతడు వెళ్ళి లోపలికి వెళ్ళి వనకచు పౌలను స్త్రీలకు ఏమైపోయినారంట? సాగిలపడ్డాడు. హల్లెలూయా. దేవుని కార్యములను చెరసాల నాయకుడు స్వయంగా చూడగలిగినాడు. వీళ్ళ పాటలు, వీళ్ళ యొక్క ప్రార్థన ద్వారా ఇక్కడ ఏం జరిగింది అప్పుడు తెలుసుకున్నాడు. వీళ్ళెవరు? దేవుని సేవకులు, దేవుని బిడ్డలు. అవును, శ్రమల గుండా వెళ్తుంటే అలాగనే చూసే దేవుడు కాదు. వాళ్ళ బాధలు, వేదనలు, మరి కన్నీటితో ఉన్నా కూడా కన్నీటిని తుడుచుకొని వాళ్ళు ఏం చేస్తున్నారు? శ్రమల గుండా వెళ్తూ దేవుణ్ణి స్తుతిస్తున్నారు. మనం అలా చేయగలమా? ప్రాక్టికల్స్ అలాంటివి వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు అలా చేయగలమా? మేము చాలా చిన్నగా ఉన్నప్పుడు నుంచి, అంటే 70 సంవత్సరం నుంచి అనుకుంటాను, మాకు టార్చర్ ఫర్ క్రైస్ట్ అనే ఒక మ్యాగజైన్ వచ్చేది. దాంట్లో అన్ని శ్రమల గుండా వెళ్ళే వాళ్ళ న్యూస్ ఉంటుంది, వార్తలు. అమెరికాలో, లేకపోతే చైనాలో, రష్యాలో, కమ్యూనిస్ట్ కంట్రీస్లో, ఇండియాలో, వియత్నాంలో, ఎక్కడెక్కడ దేవుని సేవకులు శ్రమలు అనుభవిస్తున్నారు. అది చదివితే మనకు వికారం అనిపిస్తుంది, వేదన అనుభవిస్తుంది. ఏంటి వీళ్ళ పరిస్థితి? అయితే మేము చదివేవాళ్ళం. మాకు ఆ మ్యాగజైన్ వచ్చేది. డాక్టర్ పిపి జోబ్ అని ఆయన దాన్ని రిలీజ్ చేసేవాడు ఇండియాలో. అన్ని శ్రమలే. చెరసాలలో వేయబడిన వాళ్ళ కొరకు ప్రార్థించండి. రిచర్డ్ బంబ్రాండ్ కూడా, ఆయన కూడా చెరసాలలో వేయబడినాడు. ప్రేమ దేవుని ప్రభు కొరకు కార్యములు చేస్తూ ఉంటే వారికి వచ్చే బహుమానాలు ఏంటి? శ్రమలు, కష్టాలు, శ్రమలు అనుభవించడం. కనుక అలాగా ఆ బుక్ చూసినప్పుడు కన్నీళ్ళు వస్తాయి. చివరికి వాళ్ళ ఇంట్లో కూడా శ్రమలు వచ్చినాయి. ఆయన 2 కుమారులు చనిపోయినారు, ఒకరి తర్వాత ఒకరు చనిపోయినారు. ఆయన చనిపోయినాడు తర్వాత ఆయన పెద్ద ఆర్ఫనేజ్ ఉంది. ఆ శ్రమలు కూడా వెళ్తూనే అనేక మంది బిడ్డలను హక్కును చేర్చుకున్నాడు ఆయన. దేవుని యొక్క సేవ చేయటానికి మరి అలాగ తీర్మానం చేసుకున్నాడు. అయితే ఆ సందర్భంలో వాళ్ళ యొక్క బిడ్డలు 2 చనిపోయినారు. చక్కని బిడ్డలు,
మరి వాళ్ళు డాక్టర్ కోర్స్ చేస్తున్నారు. అలాంటి బిడ్డలు మరి చనిపోవడం, మరి ఆయన టార్చర్ ఫర్ క్రైస్ట్ అని రాయడమే కాకుండా ఆయనకు కూడా ప్రాక్టికల్స్ వచ్చింది. ఆయన కూడా అలాంటి అనుభవాలు గుండా వెళ్ళినాడు. ప్రేమైన దేవుని బిడ్డరా, మరి ఇలాంటి శ్రమల గుండా వీళ్ళు వెళ్తూ దేవుని సన్నిధిలో పాటలు పాడినప్పుడు అక్కడ ఏం జరిగిందంట, చెరసాల నాయకుడు వచ్చి చూచి ఏం జరిగింది అక్కడ, ఆయన వాళ్ళను మరి చెప్పాడు ఏం హాని చేసుకోవద్దు అని చెప్పిన తర్వాత 29వ వచనంలో అతడు వనకుచు పౌలును శీలకును సాగిలు పడ్డాడు. హల్లెలూయా. ఏంటి ఇంత గొప్ప కార్యం జరిగింది? ఎవరి ద్వారా జరిగింది? పౌలు ద్వారా, శీల ద్వారా జరిగింది. 30వ వచనంలో వారిని వెలుపలికి తీసుకొని వచ్చి, ఇప్పుడు ఏం చేసినారు? విడుదల కలగ చేసినారు. వెలుపలికి తీసుకొని వచ్చి అయలారా రక్షణ పొందుటకు నేనేమి చేయవలను అన్నప్పుడు ప్రభువుని గురించి వారు అక్కడ సాక్ష్యం చెప్పినారు. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి, మార్క్స్ 16వ అధ్యాయం ఉంది కదా, ప్రభు చెప్పాడు మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి. ఈ కార్యములన్నీ కూడా మరి ఫిలిప్ అనే పట్టణంలో జరుగుతుంది. లూదియా మార్చబడింది అక్కడ, పుతోను దయ్యం వెళ్ళగొట్టబడింది అక్కడ. తర్వాత జైలు, చెరసాల అధికారి కూడా మరి రక్షణ పొందడానికి దేవుడు ఒక వ్యక్తి రక్షణ పొందాలంటే దానికంటే ముందు మనం ఏం పడాలా? శ్రమలు పడాలి. ప్రభుని గురించి చెప్తూ ఉంటే మనకు శ్రమలు వస్తాయి. అయితే ఆ సంతోషం వేరు. దేవుడు ఇలాగా ఆయన బిడ్డను నడిపించాలని ఆయన చిత్తంలో ఉంది కనుక వారు అలాగా శ్రమల గుండా వెళ్ళారు. తర్వాత దేవుడు వారికి ఒక సంతోషాన్ని, మేము శ్రమలు పడినా పర్వాలేదు కానీ ఇప్పుడు ఏం చూస్తున్నాం, జైలు అధికారి రక్షణ కొరకు ఆయన ప్రయాస పడుతుంది. రక్షణ పొందుటకు నేను ఏమీ చేయవలను. అందుకు ఏమని చెప్పాడంటే, అందరు చెప్పండి, ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుమో అప్పుడు నీవును నీ ఇంటి వాడును. ఎవరినందు విశ్వాసం ఉంచాలి? మన పక్కింటి వాళ్ళకి చెప్పాలి, నువ్వమ్మా యేసునందు విశ్వాసం ఉంచాలి. వారి కొరకు మనం ప్రార్థన చేయాలి, వారితో సహవాసం చేసి మాట్లాడాలి, వారికి దేవుని గురించి మనం చెప్పాలి. దాచిపెట్టుకొని, బైబిల్లో దాచిపెట్టుకొని మేము క్రైస్తవులం కాదని ఎక్కడ ఉండకూడదు. మేము అందరం కూడా ఓపెన్గా వచ్చినప్పుడు, ఆ ప్రత్యక్షంగా ప్రభు కొరకు మనము సాక్షిగా జీవించినప్పుడు మనకేమొస్తాయి? శ్రమలు వస్తాయి. దేవుని కొరకు శ్రమలు అనుభవించాలి, నిందలు అనుభవించాలి, తిరస్కారములు ఉంటాయి, కొరడా దెబ్బలు ఉంటాయి. ఈ దినాలలో మనకు దేవుడు ఆయన అన్ని శ్రమలు పొంది మనల్ని ఏం చేస్తున్నాడు? సంతోషంగా పెట్టినాడు ప్రభు. అయితే అపోస్తలుల కార్యంలో నాకు చాలా ఇష్టం. అక్కడ శిష్యులందరూ కూడా ప్రభు కొరకు శ్రమలు అనుభవించినారు. ఆల్రెడీ యాకోబు ఖడ్గము చేత చంపబడ్డాడు, స్టెఫను రాళ్ల చేత కొట్టబడ్డాడు. అలాగనే పేతురు కూడా మరణించవలసిన వాడు దేవదూత వచ్చి ఏం చేసింది? పేతురును బయటికి తీసుకొని వచ్చింది. ఇక్కడ కూడా వీళ్ళు శ్రమల గుండా వెళ్ళినారు. ఎవరు? పౌలు, శీల. అయితే ఇక్కడ దేవుడు ఏం చేసినాడు? ఒక గొప్ప అద్భుత కార్యం. పెద్ద చేపను పట్టినారు. ఎవరా చేప? చెరసాల నాయకుడు. కనుక ఆయన కార్యములు మరి మనం చూస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది. దేవుడు చేసే కార్యం, అతనికి అతని ఇంటిలో ఉన్న వారందరికీ దేవుని వాక్యము బోధించినాడు. ఇంకా కడుక్కోలే వాళ్ళకి. ఆ దెబ్బలు అలాగనే ఉన్నాయి, ఆ వాతలు అలాగనే ఉన్నాయి, ఆ నొప్పులు అలాగనే ఉంటాయి కదా. అయితే ఇప్పుడు ఒక గొప్ప కార్యం జరిగింది చూడండి. ఆ రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకొని వచ్చి వారి గాయములు అడిగాడు. దేవునికి స్తోత్రం. ఎవరైతే వారికి బొండ వేసి ఎవరైతే చెరసాలలో పెట్టినాడో ఆ నాయకుడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు? అంతవరకు గాయముల చేతనే వాళ్ళు ఏం పాడినారు? పాటలు పాడినారు. రాత్రి వేళ ప్రార్థన చేసినారు. ఇది సేవకుల యొక్క పని అంటే కదా. విశ్వాసులకు ఇలాంటి శ్రమలు, ఇలాంటి వాక్యాలు గిట్టవు, ఇష్టం ఉండదు. వాళ్ళకందరికి ఎట్లా ఉండాలి? 2-3 కథలు చెప్పి దేవుని వాక్యము చెప్పి పంపించేసేస్తే వాళ్ళకు ప్రార్థన, ఎప్పుడు ప్రార్థన చేయించుకుంటూనే ఉంటారు. ఎందుకంటే చిన్నవి కూడా వాళ్ళకి శ్రమలే, చిన్నవి కూడా శ్రమలే. అన్న ప్రార్థన చేయి, అన్న ప్రార్థన చేయి. ఏమ్మా ఎవరైనా కొట్టినారా? ప్రభు కొరకు నువ్వు సేవ చేస్తున్నది కాదన్నా, అబ్బా ఇది చిన్నదన్నా, చిన్నదానికన్నా కూడా ప్రార్థన కదా. ఎంత సున్నితంగా ఉంటుందో మన జీవితాలు, ఎంత సుఖవంతంగా ఉంటున్నాం మనం. ప్రభు కొరకు ఎలాగ శ్రమలు అనుభవిస్తాం. సేవ చేయము, మిమ్మల్ని ఎవరు బలవంతం కూడా చేయరు సేవ చేయమని. ప్రభు సన్నిధికి రావడానికి కూడా
అదే శ్రమ అనుకుంటారు. చాలామంది వెనకంజ వేస్తుంటారు. దేవుడు అడుగుతాడు ఒకరోజు లెక్క అడుగుతాడు మనల్ని. బిడ్డ నీకు అన్నీ ఇచ్చినాను కదా, నువ్వు ఎంతగా ప్రభు కొరకు నువ్వు వాడబడ్డావు, ప్రభు యొక్క సేవలో ముందుకు సాగినావు, ప్రభుని గురించి ఎవరికైనా నువ్వు చెప్పినావా? ప్రార్థనా మందిరంలో ఉన్నప్పుడు మా నాన్నగారు మరి రోజు గృహాలు దర్శించేవాడు. ప్రార్థనా మందిరం నుంచి మొదలు పెడితే ఖాళీ నడకన బీ క్యాంప్ లాస్ట్ వరకు పోతాడు. అక్కడ ఇచ్చేది మాకు 300 జీతం, 250 నుంచి 300 పెంచినాడు అంతే. మాకు ఆటోలు పెట్టుకోవడానికి. ఆ దినాలలో అక్కడ ఉన్న వ్యక్తులకు కూడా నన్ను పలానా దైవసేవకుడే నన్ను వదిలిపెడదాము అక్కడ వరకు అని ఎవరు కూడా అనుకున్న వాళ్ళు కదా. ఖాళీ నడకనే వెళ్ళేవాడు. వెళ్ళి పాపం రాత్రి 11 గంటలకు వస్తాడు. నడుచుకుంటూ వెళ్తాడు. వచ్చేటప్పుడు రిక్షా ఉండేది, రిక్షాలో వస్తాడు. నడిచి ప్యాంట్ అంతా రంధ్రాలు. మరి ఆ దినాలలో దైవ సేవకులకు బట్టలు పెట్టినట్టు నేను ఎవరిని చూడలేదు. ప్రార్థన డ్రెస్సులు ఇచ్చి ఈ దినాలలో ఇస్తుంటారు కదా, ఆ దినాల్లో నేను చూడలేదు. ఒక ఎక్కడో హైదరాబాద్కి వెళ్ళి ప్యాంట్లు తెచ్చుకునేవాళ్ళు రెడీమేడ్గా, ఏదో రోడ్డు మీద అమ్మేవి. ఆ రంధ్రాలు నడిచి రోజు నడవడమే, గృహాలు దర్శించడమే. ఎవరి దగ్గరైనా మిషన్ ఉంటే వెళ్ళి ఒక చిన్న బట్ట వేసి దాన్ని రఫ్ చేసుకొని వచ్చేవాడు మన. శ్రమ పడుతున్నారు ఎవరి కొరకు? ప్రతి కుటుంబము ప్రభువులో ఎదగాలి, ప్రార్థనలో ముందుకు సాగాలి. కాళ్ళకున్న ఆ యొక్క బూట్ల కింద సోలంతా పోయి పెద్ద రంధ్రం. సాక్సులు వేసుకుంటారు కానీ బూట్లతో నడుస్తున్నాడు. పైకి చూస్తే కింద ఏం లేదు, సోల్ లేదు, రంధ్రం. వారానికి ఒకసారి 10 రోజులకు ఒకసారి టౌన్కి వెళ్ళి అక్కడ సోల్ ఎప్పించుకునేవాడు కింద. వాళ్ళు ఊరికనే వేసేవాళ్ళు. అన్న వచ్చినారు దేవుని సేవకుడు అని మళ్ళీ నడుచుకుంటూ వచ్చేది. ఎప్పుడు పోయి చేయించుకుంటానే ఉంటాడు. రిపేర్ కొత్త బొట్లు కొనుక్కోవడానికి అక్కడ లేదు. దైవ సేవకులు ఇలాగా కష్టపడి సేవ చేశారు. మామూలు సేవ కాదు ఆయన చేసింది. రాత్రి అనక పగులనక ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేసేవాడు. అలాగ అన్ని గృహాలు దర్శించేవాడు కదా. ఇలాంటి వారికి ఈ యొక్క లోకం యోగ్యమైనది కాదు. ప్రభు పిలుపొందుకొని ఆయన పరలోక రాజ్యానికి ఏ రోజు కూడా నలిగి నేను ఏంటమ్మా ఈ సేవ చేస్తున్నాను, ఎంత కష్టమైంది నాకు అని అనేవాడు కాదు. శ్రమలు అనుభవించడానికి తను ఆయన ప్రయాసపడినాడు. ఏ ఒక్కరు కూడా మాకు ఒకసారి ఆ బండే ఉండేది కాదు, మాకు సైకిల్ కూడా ఉండేది కాదు ఆ దినాలలో. దీనమైన పరిస్థితి ప్రభు అనుమతించినాడు అంతే. ఇప్పుడు మనం చూస్తే ఎన్ని బండ్లు ఉన్నాయో, ఆ దినాల్లో ప్రభు ఆయన అలాగా నడిపించినాడు. ఏం బండి లేదు, ఎవరు కూడా ఆయనకి లిఫ్ట్ ఇచ్చేవాళ్ళు కాదు. తీసుకొని వెళ్ళి డ్రాప్ చేసి అంకుల్ మీరు ఇక్కడ గృహాలు దర్శించండి, అంతవరకు నేను ఉంటాను. పెట్రోల్ ఖర్చు ఎవరు పెట్టుకోవాలి? ఈయన వదిలిపెడితే కదా. ఎంత వేదన అనుభవించుంటారు కదా. కాళ్ళు నొప్పులు రావా? నడుచుకుంటూ వెళ్ళి అన్ని గృహాలు దర్శించి టౌన్కి వెళ్ళినప్పుడు మాత్రం మరి రిక్షా వేసుకొని వచ్చేవాడు. 11 గంటలకు వచ్చేవాడు గృహాలు దర్శించి. అన్ని దేవుడు చూచినాడమ్మా. ఆయన అలాగే శ్రమలు పడినందుకు మాకు దేవుడు ఇచ్చినాడు ఆశీర్వాదం. ఆయన శ్రమలు మాకు మేలుకరంగా చేసినాడు. మా తల్లిదండ్రులు దేవుని యొక్క సేవలో వారి యొక్క జీవితాలను ఏం చేసినాడంటే సంపూర్ణంగా సమర్పించారు. మా తల్లి కూడా అలాంటిది. ఒక్క మాట నోరు తెరిచేది కాదు, ఏది కూడా ఆమె ప్రశ్నించేది కాదు. సేవలో సంపూర్ణంగా 100% ఆమె సమ్మతించి దేవుని యొక్క సేవకు అంకితమైపోయింది. ప్రభు ఇంకా చాలు, నేను భూమి మీద ఉండేది మీ పిల్లల ద్వారా నేను సేవ జరిగిస్తున్నాను. మాకు అలాంటి శ్రమలు లేవమ్మా. అంటే మేము కూడా కష్టపడే సేవ చేస్తున్నాం. మాకేం కార్లు మాకేం లేవు. నేను కూడా హాస్టల్స్ పోయేది, వెళ్ళి ఆటోలో మాట్లాడుకొని వెళ్ళాల్సిందే. అదే సేవలో కొనసాగడానికి దేవుడు కృపను అనుగ్రహిస్తున్నాడు. ఆ దినాలలో తెల్లవారుజామున లేస్తానే రాత్రి అన్నం సద్దన్నం అంటారు కదా, అదే నేను పెడితే ప్లేట్లో మజ్జిగ వేసుకొనో లేకుంటే పెరుగు వేసుకొని కలుపుకొని నీళ్లు పోసుకొని ఒక ఉల్లిగడ్డ తెచ్చుకొని దాన్ని నంచుకొని తినేవాడు. ఏ ఇడ్లీలు లేవు, ఏ వడలు లేవు. ఇప్పుడు మేము చూస్తే కడుపు నిండా మాకు తిండి.
అసలు నాకు అనిపిస్తుంది ఎట్లా వాళ్ళు ఆ దినాలలో ఎట్లా సేవ చేసినారు. ఏం లేదు వాళ్ళు, ఎవరు చేసి పెట్టేది? మా అమ్మ లేదు, ఇంట్లో ఉండేది నేను ఒక్కదాన్నే కదా, ఎవరు వంట చేసి పెట్టేది కదా. ఇప్పుడు మాకు చూస్తే సమృద్ధి ఇచ్చినాడు దేవుడు. ఎలాగొచ్చింది సమృద్ధి? వారు పడిన కష్టాలు, వారి ప్రార్థనా జీవితం, ఎన్ని వేదనలు పడి సేవ చేసినారు ప్రభు కొరకు. దేవుడు చూస్తున్నాడు. ఆయన పక్షంగా మనం పోరాడినప్పుడు ఆయన మన పక్షంగా కార్యాలు జరిగించే దేవుడుగా ఉంటున్నాడు. అక్కడ ఏం జరిగిందంట? ఆలస్యంగా వారి గాయములు కడగడం జరిగింది. అంతవరకు వాళ్ళు వాటిని ముట్టుకోవడానికి లేదు. వారికి గొలుసులు, వారికి బొండ వేసినారు. తెలుసా బొండ అంటే ఏంటి? అటు ఇటు గొలుసులు ఉంటాయి, మధ్యన ఒక మరి మొద్దు, చెక్క మొద్దు ఉంటుంది అనమాట. వాళ్ళు ఎక్కడికి కూడా వెళ్ళకుండా అవన్నీ కూడా దేవుడు ఆటోమేటిక్గా వాటిని ఏం చేసినాడు? భూకంపం వచ్చినప్పుడు ఇవి కూడా ఊడిపోయినాయి. హల్లెలూయా. దేవుడు ఎంత గొప్ప కార్యాలు చేసినాడు. ఇప్పుడు దైవికమైన మనసు వచ్చింది చెరసాల అధికారికి. వారిని తీసుకొని రావాలి, కడగాలి కదా. మంచి సమరయుడు లాగా. మంచి సమరయుడు ఏం చేసినాడు? ద్రాక్షరసం పోసి, ఒలివ నూనె పోసి ఏం చేసినాడు? గాయములను కదా. దేవుని సేవకులను ముట్టుకొని వారికి గాయములన్నిటి కూడా తుడిచే మనసు రక్షణ పొందిన తర్వాత వచ్చింది. రక్షణ పొందనప్పుడు ఏం చేసినాడు? లాక్కొని వెళ్ళి చెరసాలలో వారిని వేసినాడు. ఆ రాత్రి గడియలోనే ఆయన వారిని తీసుకొని వచ్చి, ఇప్పుడు దేవుని మనసు వచ్చింది. అప్పుడేమో కఠినమైన మనసు, కొట్టాలా, ఎంత కొట్టని మనం నిలబడి చూస్తుండాలి, అంతే చూసింటాడు, అన్ని కళ్ళారా చూసింటాడు. ఇప్పుడు మారిపోయినాడు వ్యక్తి. ఏమొచ్చింది? రక్షణ కార్యం జరిగింది కదా. యేసు ఉన్న ఇంట్లో ఎంతో సంతోషం. యేసు హృదయంలోకి చేరట నూతన హృదయాన్ని ఇస్తాడు. పాత హృదయము మారిపోతుంది. క్రొత్త హృదయము, ప్రేమ కలిగిన హృదయము, ఇతరులను ఆదరించే హృదయము దేవుడు మరి అనుగ్రహించి ఆ రాత్రే వారి గాయములను కడిగినాడు. ఆ గాయములన్నీ ఏమైపోయింటే ఎంతో వేదన అనుభవించి వాసిపోయింటే, వెంటనే అతడును అతని ఇంటి వారందరూ బాప్తిస్మం పొందిరి. ఈ బాప్తిస్మం కొరకు, ఈ రక్షణ కార్యం కొరకు ఈ దైవ సేవకులు ఇద్దరిని దేవుడు ఏం చేసినాడు? శ్రమల గుండా తీసుకొని వెళ్ళాడు. మరియు అతడు వారిని ఇంటికి తీరుకొని వచ్చి భోజనం పెట్టినాడు. ఇంకొక అద్భుత కార్యం జరిగింది. ఏంటంట? వారికి ఆహారం పెట్టాడు. అక్కడంతా ఫాస్టింగ్ ప్రేయర్ చేసినామో రాత్రి అంతా. వారికి ఎవరు ఆహారం పెడతారమ్మా? జైల్లో కదా. ఈ మధ్య ఒక పొలిటికల్ లీడర్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు మరి జైల్లో ఉన్నప్పుడు ఆహారం తినలేకపోయినారు. అంటే అంత కఠినంగా ఉంటుంది వారికి ఆహారం. అసలు వీళ్ళకి పెట్టినారో కూడా లేదో తెలియదు. అయితే దేవుడు మార్పు చెందిన తర్వాత జైలు అధికారి గాయములు కడిగినాడు, కాళ్ళ మీద పడి సాగిల పడ్డాడు, రక్షణ కొరకు అడిగినాడు, బాప్తిసం తీసుకున్నాడు. ఇప్పుడు ఏం పెడుతున్నాడు? భోజనం పెడుతున్నాడు. ఎంత గొప్పగా దేవుడు కార్యం జరిగించినాడు. వీటన్నిటిని చూసినప్పుడు గతంలో వారు పొందిన శ్రమలను వాళ్ళు మర్చిపోతారు కదా. ఇలాంటి అద్భుత కార్యాన్ని దేవుడు జరిగించినప్పుడు మరియు అతడు వారిని ఇంటికి తోడుకొని వచ్చి భోజనం పెట్టి దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడై తన ఇంటి వారందరితో కూడా ఆనందించాను. అలాగే 8వ అధ్యాయంలో మనం జ్ఞాపకం చేస్తాం. ఎక్కడ ప్రభు మరి ఎవరి హృదయంలో ఉంటారో వారికి ఆనందం అమ్మ. దేవుడు లేని హృదయంలో, గృహంలో ఆనందం ఉండదు. చూడండి 8:8. అందుకు ఆ పట్టణంలో మిగుల 7వ వచనంలో జ్ఞాపకం చేసుకుంటే, అనేకులను పట్టిన అపవిత్రాత్మలు పెద్ద కేక వేసి వారిని వదిలిపోయాను. పక్షవాయు గల వారిని, కుంటి వారిని అనేకులు స్వస్థత పొందిరి. అందుకు ఆ పట్టణంలో మిగుల, అందుకే పాట పాడుకుంటాం కదా, యేసు ఉన్న ఇంటిలో ఎంత సంతోషము, ఎంత సంతోషం, ఎంత సంతోషం. యేసు ఉన్న ఇంటిలో ఎంత సంతోషం, ఎంత సంతోషం. జీసస్ ఇన్ ద ఫ్యామిలీ, హ్యాపీ హ్యాపీ హోమ్, హ్యాపీ హ్యాపీ హోమ్, హ్యాపీ హ్యాపీ హోమ్. జీసస్ ఇన్ ద ఫ్యామిలీ, హ్యాపీ హ్యాపీ హోమ్, హ్యాపీ హ్యాపీ హోమ్. ఇంటి వారందరితో కూడా ఆయన ఏం చేసినాడు? ఇప్పుడు ఆనందిస్తున్నారు. విశ్వాసులకు శ్రమలు, కష్టాలు దేవుని యొక్క సేవలో మరి ఎదురవుతుంటాయి. అందుకే
అందుకే హెబ్రీ పత్రికలో ఒక చక్కని మాట ఉంది, భయపడొద్దండి. ఆ మాట మన కొరకు దేవుడు రాయించి పెట్టాడు. ముప్పై 39వ వచనం 11 వీరందరూ తమ విశ్వాసము ద్వారా సాక్ష్యం పొందిన వారైనను, అందరు చదవండి ఇప్పుడు, మనము లేకుండా, ఎవరు లేకుండా, మీకు కూడా ఏమున్నాయంట, శ్రమలు ఉన్నాయి. పట్టుకుపోతారు ఎవరొకరు వచ్చి దేవుని యొక్క పనులు చేసేటప్పుడు. అదంటే సంపూర్ణలు కాకుండా నిమిత్తము దేవుడు మన కొరకు మన శ్రేష్టమైన దానిని ముందుగా సిద్ధపరచను కనుక వీరు వాగ్దాన ఫలము అనుభవింపలేదు. కాబట్టి మనకు వచ్చే శ్రమలను బట్టి మనం అధైర్యపడకుండా 12:1 ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించింది కనుక వారి శ్రమలను చూచి మనము దేవుని యొక్క బిడ్డలకి ఇలాంటి శ్రమలు వస్తాయి, అధైర్యపడకుండా. చాలామంది ప్రభువు నమ్ముకున్నందుకు స్త్రీలు ఇళ్లలో నుంచి వెలివేయబడ్డము, గెంటి వేయడము, వారిని ప్రభు నమ్ముకున్నందుకు బొట్టు తీసేసినందుకు శ్రమల పాలైన సహోదరులు చాలామంది నేను ఎరుగుతున్నాను. అయితే వాళ్ళు ప్రభు కొరకు శ్రమలు పడినారు, శ్రమలు అనుభవించినారు. వారు మరి ఈ లోకరీతిగా బొట్టు పెట్టుకోవడం కానీ, ఈ లోకరీతిగా వాళ్ళు ఆయా కార్యక్రమాలు చేయాలి, పూజలు చేయాలంటే వారికి ఇష్టం ఉండదు. అయితే వాళ్ళ భర్తలు వాళ్ళని హింసించేవాళ్ళు, ఆ హింసలు వాళ్ళు పొందినారు. అటు వారికి లోకము యోగ్యమైనది కాదు. ప్రేమల దేవుని వెళ్ళారు. అలాంటి వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. ఇంకా ఈ దినాలలో అనేక స్థలములలో, మన స్థలంలో లేదేమో కానీ శ్రమలు అనుభవిస్తున్నారు. సేవకులు కొడుతున్నారు, రాళ్ళతో కొడుతున్నారు, వారిని వేదనకు గురి చేస్తున్నారు. మరి మనము ప్రార్థన చేస్తాం వారితో. మనం అలాగే శ్రమలు అనుభవించకపోయినా కూడా ఏం చేద్దాం, ప్రార్థన చేస్తాం. నీ సేవ మాకు ఎలాగ చేయాలో ప్రభు నేర్పించండి. వారిని మనం జ్ఞాపకం చేసుకుందాం. వారి యొక్క పనులను, వారి యొక్క శ్రమలను, వారు పొందిన బాధలను, కష్టములను మనం జ్ఞాపకం చేసుకుందాం. వాళ్ళు ఎవరితో పాలువారైనారు, యేసు పొందిన శ్రమలలో వాళ్ళు కూడా పాలువారైనారు. క్రైస్తవ జీవితం అంటే మరి ఎంతో చల్లగా ఉంది, పీస్ఫుల్గా ఉంది అనుకోవడం కాదు. ఒక దినం వస్తుంది, మహాశ్రమణ కాలం అనేది వస్తుంది. ఆ రోజు ఎవరు కూడా తప్పించుకోలేరు కదా. ఏర్పరచబడిన వారి కొరకు ఏమైపోయిన దినములు తక్కువ చేయబడ్డాయి, ఏర్పరచబడిన వారి కొరకు. ప్రేమల దేవుని బిడ్డ ఆది కాండం నుంచి మనం చూస్తే మరి అందరూ శ్రమలు అనుభవించినాడు. ఏరియా శ్రమలు అనుభవించినాడు, ఎలీషా శ్రమలు అనుభవించినాడు. దేవుని కొరకు జీవించిన ప్రవక్తలందరూ కూడా. అందుకే 11వ అధ్యాయంలో ఆ మాట రాయబడింది ప్రవక్తలను గురించి. 32వ వచనంలో గిద్యోను, బారాకు, సంసోను, యెఫ్తా, దావీదు, సమూయేలును వారిని గురించి, ప్రవక్తలను గురించి వివరించుటకు సమయము చాలా. 33వ వచనంలో వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి, నీతి కార్యములను జరిగించిరి, వాగ్దానములను పొందిరి, సింహముల నోలను, అగ్నిబలమును చల్లార్చిరి, ఖడ్గదారును తప్పించుకోండి, బలహీనుడుగా ఉండి బలపరచబడి. ప్రేమల దేవుని బిడ్డలారా, అంటే ఈ కొత్త నిబంధనలోనే కాదు, పాత నిబంధనలో కూడా అనేక మంది ఏం పొందినారు, శ్రమలు పొందినారు. అయితే చివర్లో ఏమంటున్నాడు, మనమందరము లేకుండా కదా, మనం కూడా ఆ శ్రమల గుండా వెళ్ళాల్సిందే. మనము లేకుండా సంపూర్ణులు కాకుండా నిమిత్తం దేవుడు మన కొరకు మన శ్రేష్టమైన దాన్ని ముందుగా సిద్ధపరిచిన కనుక వీరు వాగ్దాన ఫలము పొందలేదు. విశ్వాసాన్ని కాపాడుకోవాలి. ఎన్ని శ్రమలు వచ్చినా, కష్టాలు వచ్చినా. ఒక విశ్వాసి ఏమి సేవ చేయకుండా మరణించిందంటే అవమానం. ప్రభు చెప్పిన మాటలు మనము ఆయన కొరకు పాటించాలి. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి నా సువార్తను ప్రకటించాలి. ప్రియమైన దేవుని పిల్లల కాలం సంపూర్ణమైనది, వచ్చేవాడు రానయించున్నాడు. మన విశ్వాసాన్ని కాపాడుకుంటూ ఆయన యొక్క మాటలను ఇతరులకు చెప్తూ సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి ఏం చేయాలి, దేవుని మాటలు తెలియజెప్పాలి. ఎవరు నశించడానికి ఇష్టమో అందరంతటా మారు మనసు పొందాలి. దాని కొరకు ప్రభు నిన్ను నన్ను వాడుకోవాలని ఆశిస్తున్నాను. కనుక సిద్ధపడదాం. వీరి శ్రమలను జ్ఞాపకం చేసుకుందాం. వీరు పొందిన మరి బాధలను జ్ఞాపకం చేసుకుందాం. యేసు మన కొరకు పొందిన బాధలను జ్ఞాపకం చేసుకుందాం. మనందరి కొరకు ఆయన ఏం చేసినట్టు దీనుడిగా ఈ లోకానికి వచ్చినాడు.
అలాంటి శ్రమలలో దేవుని యొక్క శిష్యులందరూ కూడా పాలుపంపులు పొంది అందరూ హతసాక్షులు ఏమైనారు? మార్టైర్స్, హతసాక్షి ప్రభు కొరకు. మనం ఇలాంటివన్నీ ధ్యానించుకున్నా కూడా ప్రభు కార్యం జరిగిస్తే తప్ప ఎవరు కూడా ఆయన కొరకు శ్రమను అనుభవించలేరు. మన ఇంటి కొరకు అనుభవిస్తూ ఏదో అదే శ్రమ అనుకోవద్దండి. ప్రభు యొక్క సేవ చేయాలి. దాంట్లో ఎన్నో మరి వ్యతిరేకతలు వస్తాయి. నేను హాస్టల్స్కి వెళ్ళేటప్పుడు ఎన్నోసార్లు ఎన్నో రీతులుగా మరి వ్యతిరేకత వచ్చినప్పుడు కన్నీళ్ళు కారుస్తాం, కొన్నిసార్లు బాధ అనిపిస్తుంది. ఆయన ఎవరి కొరకు? ప్రభు కొరకు. అందుకే నాకు ఒకసారి వ్యతిరేకత వచ్చి నాకు కామెంట్స్ వచ్చినప్పుడు ఎదురుగానే నేను అందరి ముందు అనిపించుకున్నప్పుడు నాకు ప్రభు నాతో, నేను ఆటోలో వస్తుంటే ఈ మాట ద్వారా ప్రభు నన్ను దర్శించినాడు. 5వ అధ్యాయము 11వ వచనం. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి. పరలోకమందు మీ ఫలము అధికమగును. ఇలాగున వారు మీకు పూర్వమందు నా ప్రవక్తలను హింసించిరి. మనమే కాదు, మన పూర్వం కూడా ఉన్న ప్రవక్తలు. ఈ మాట నా మైండ్కి వచ్చినప్పుడు నాకు ఎంతో సంతోషం. నేను ఇంట్లో కూడా చెప్పలేదు కదా. ఫలానా కాలేజీలో వాక్యం చెప్పి బయటకు వస్తున్న వెంటనే ప్రిన్సిపాల్ పట్టుకుని నోటికి వచ్చినట్టు అనేసేసింది కదా. మనకు కొంత బాధ అనిపిస్తుంది, వేదన అనుభవిస్తుంది. అయితే వెంటనే ప్రభు ఈ మాటతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమంటున్నాడు? నా నిమిత్తం జనులు మిమ్మల్ని ఏం చేస్తారంట? హింసిస్తారు. ప్రభు కొరకు మనము సాక్షిగా నిలబడతాం, ప్రభు యొక్క సేవ చేద్దాం. శ్రమలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయని వెనకబడిపోవద్దండి, వెనకంజ వేయొద్దండి. ప్రభు నేనేం చేయాలో నాకు నేర్పించు, నీ కొరకు ఎలాగ పోరాడాలో నాకు నేర్పించు ప్రభు. నా ముందు వాళ్ళు ప్రవక్తలు ఉన్నారు, నా ముందు మహిమా కిరీటం ఉంది. అలాంటి సాక్ష్యం చెప్పినాడు ఎవరు? పౌలు భక్తుడు ఏమని చెప్పినాడు చెప్పండి తిమోతి పత్రికలో? నేను మంచి పోరాటం, నేను ఇప్పుడే పానార్పణంగా పోయబడుచున్నాను, నేను వెడలిపోవ కాలము సమీపమై ఉన్నది. మంచి పోరాటము పోరాడితే నేను ఆ పరుగు కడముట్టించింది, నీ విశ్వాసమును కాపాడుకోవాలి. ఏం కాపాడుకోవాలి ఇలాంటి పరిస్థితుల్లో? పరుగు పందెంలో ఉన్న మంచి పోరాటం. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడింది. శ్రమల గుండా వెళ్ళి ప్రభు కొరకు పోరాడితే ఏమిస్తారమ్మ దేవుడు? బహుమానము, నీతి కిరీటం ఉంది. ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించే వారికి అందరికీ అనుగ్రహించిన. కాబట్టి తిమోతికి హెచ్చరిక చేసిన పౌలు భక్తుడు ఏమంటున్నాడు? శ్రమ పడుము అంటున్నాడు. ఏమంటున్నాడు? శ్రమ పడుము, నీ పరిచర్యను సంపూర్ణంగా జరిగించు, ఎక్కడ వెనకంచలేదు. ఎన్ని కండిషన్స్ పెట్టి మాట్లాడాడో ప్రభు చిత్తమైతే శనివారం ధ్యానించుకుందాం. శ్రమపడు, సువార్థికులకు శ్రమలు కష్టాలు, విశ్వాసులకు కూడా శ్రమలు కష్టాలు వస్తాయి. ఇలాగ చెప్పాలి. ఏం చెప్పాలి? నేను మంచి పోరాటము పోరాడుతాను, నా పరుగు నేను మధ్యలోనే ఓడిపోతున్నాయి. ఏం బాగుందా సాక్ష్యం? మనం బ్రతికినంతకాలం ప్రభు కొరకు ఏం చేయాలి? శ్రమలు కష్టాలు అనుభవించి. మన పూర్వీకులు ప్రవక్తలు వారు కూడా హింసించబడ్డారు. వారిని మనం మాదిరిగా పెట్టుకొని, ప్రభువును మనం మాదిరిగా పెట్టుకొని, పౌలు భక్తుని మాదిరిగా పెట్టుకొని, హతసాక్షులైన శిష్యులందరినీ మాదిరిగా పెట్టుకొని మనం దేవుని వైపు చూస్తూ ముందుకు సాగాలి. అందుకే ప్రకటనలో ఒక చక్కని మాట ఉంది. ప్రకటన గ్రంథంలో 6వ అధ్యాయము ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు 9వ వచనం, దేవుని వాక్యం నిమిత్తము తాము ఇచ్చిన సాక్ష్యం నిమిత్తము వధింపబడిన వారి ఆత్మలు బలిపీఠం కింద చూచితిని. దేవుని కొరకు వధింపబడిన వారి ఆత్మలు బలిపీఠం కింద చూచాడు. వారు నాదా ఆ బలిపీఠం కింద చూసిన వాళ్ళు అంటున్నారంటే ఏమని? సత్యస్వరూపి పరిశుద్ధుల ఎందాక తీర్పు తీర్చకు, మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకు ముందు అని బిగ్గరగా కేకలు వేసినారు. తెల్లని వస్త్రములు వారిలో ప్రతి వానికి ఇవ్వబడెను, మరియు వారి వల్లనే చంపబడబో వారి సహదాసుల యొక్క సహోదరుల యొక్కయు లెక్క పూర్తి అయ్యే వరకు ఇక కొంచెం కాలము విశ్రమింపబడెను. తీర్పు తీర్చవా అని అడుగుతున్నాడు ప్రభువును.
వారందరినీ చూస్తున్నాడు. వారందరి ఆత్మలను దర్శనంలో చూస్తున్నాడు. ఎవరు? యోహాను భక్తుడు. అయితే ప్రభు ఇచ్చినదేంటి? వారికి ఏమి ఇవ్వబడిందంటమ్మా? తెల్లని వస్త్రములు వారిలో ప్రతి వారికి ఇవ్వబడను. వారి వలనే చంపబడబో వారి సహదాసుల యొక్క సహోదరుల యొక్క చంపబడతామంట మనం ప్రభు కొరకు. లెక్క పూర్తి యగు వరకు ఇంకా కొంచెం కాలము మీరు విశ్రమించాలని దేవుడు ఆత్మస్వరూపి అక్కడ తెలియ చెప్తున్నాడు. కనుక శ్రమల గుండా మనము వెళ్ళాలి. క్రిస్మస్ చేసుకోవడం, ఈస్టర్ చేసుకోవడం ఒక అనవాయితీగా కాకుండా ప్రతిదినము ప్రభువును ప్రకటిస్తాం. ప్రభువుని గురించి నశించిపోయే ఆత్మల విషయం భారం కలిగి ప్రభు యొక్క సేవ చేస్తాం. ఏ స్థలంలో ఇంకా ఏ గృహంలో ఇంకా వెలుగు లేదో ఆ గృహాలను మనం వెలిగిస్తాం. ఈ సంవత్సరాంతంలో కొన్ని కార్యములు చేసి ప్రభు యొక్క బిడ్డలుగా మనము చెరసాల అధికారి ఎలా మార్చబడ్డాడో అలాగా రక్షణ అనుభవంలోనికి ఇతరులను మనము నడిపిస్తాం. దేవుడి కొద్ది మాటలు దీవించినాక ప్రార్థించుకున్నాం. సహోదరి నిర్మల వచ్చి ప్రార్థిస్తుండగా మనం అందరం కూడా మన మనసులో ప్రార్థన చేసుకుందాం. ప్రభు నేను ఎలాగ వాడబడాలి, నీ సేవ ఎలాగ చేయాలి నాకు కూడా నేర్పించిన ఆయన. అత సాక్షులుగా మనం కాకపోవచ్చేమో కానీ ఇదే మరి శ్రమల గుండా వెళ్తున్నామేమో. కొన్నిసార్లు ప్రభు కొరకు వాడబడడంలో మరి వెనకంజ వేయకుండా ముందుకు సాగుదాం. ప్రార్థన చేసుకున్నాం. అందరం కూడా ఏకీభవిస్తాం. వేసినట్లయితే ప్రార్థన చేస్తాం. మహాగణుడ మహాగణుడ పరిశుద్ధుడ సర్వోన్నతుడ సర్వాధికారి మీ ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తాము నాయన. పోయిన సోమవారం నుండి నేటి సోమవారం దిన వరకు ప్రభావం కాపాడి యొక్క స్త్రీల పరిగెత్తులను నడిపించిన స్తోత్రాలు. వచ్చిన ప్రతి పీఠను బట్టి స్తోత్రాలు ప్రభావం. ఇంకా రావాల్సిన బిడ్డలు వెనుకంజ వేస్తున్నారు ప్రభావ. వారు కూడా ఆసక్తి కలిగించి మీ మందిరానికి రాగలుగుటకు మీ సన్నిధిలో గడుపుటకు సాయం చేసి ప్రార్థిస్తామైనా. అయ్యా మన ప్రారంభ ప్రార్థన నుంచి నేను ఇంతవరకు మీ సన్నిధి నుంచి మాతో మాట్లాడేందుకు స్తోత్రాలు. పాటల ద్వారా నేను వాక్యం ద్వారా నేను మీరు మహిమపరచడానికి మీరు చెప్పిన కృప కొరకే స్తోత్రాలు. ఇచ్చిన శ్రేష్టమైన వాక్యం బట్టి స్తోత్రాలైనా నిజమే ప్రభు. ఆనాడు పౌరు శీలను ప్రభా మరి ఆ యొక్క కుటుంబాల దయాన్ని వెళ్ళగొట్టినప్పుడు తండ్రి మరి ఆ యొక్క వ్యాపారం చేసేవాళ్ళు లాభసాధనం పోయిందని ప్రభా మరి వారిని నైనా మరి కొట్టి హింసించి నైనా ఈడ్చుకుని పోయి నైనా ఎంతో శ్రమ పెట్టినారు ప్రభా. మరి గాయాలు చేసినారు. అయినప్పటికీ ప్రభా వారు మరి తీసుకువెళ్ళి చేసాలని వేసినప్పుడు నైనా బిడ్డలు ప్రభా నైనా మరి ఆ గాయాలు ఉన్నప్పటికీ బోండాలు వేసి బిగించినప్పటికీ అంత శ్రమలలో ప్రభా వారు నిన్ను కొనియాడినారు ప్రభా. నిన్ను కీర్తించినారు. నీ యొక్క సన్నిధిలో మరి వారు ప్రార్థించినారు ప్రభా. అయ్యా మరి ఆ యొక్క ప్రార్థన వలన కీర్తనలు పాడడం వలన ప్రభా మరి అక్కడ ఖైదులు వాళ్ళు కూడా అయినా ఆసక్తిగా విన్నారు. అందుని బట్టి స్తోత్రాలు. అయితే ప్రభా మరి చెరసాల నాయకుని నైనా మరి మీరు వారి ద్వారా మార్చినందుకు స్తోత్రాలు. అక్కడ జరిగిన అద్భుత కార్యం మరి స్తోత్రాలు. ఎప్పుడైతే వారు నైనా పాటలు పాడుతూ మరి కీర్తనలు పాడుతూ నైనా నేను స్తుతించినారో మరి అక్కడ మహాభూకంపం కలిగి నైనా యొక్క చెరసాల పునాదులు కదిలింపబడి ప్రభా వారి యొక్క మరి తండ్రి సంఖ్యలు కూడబడినట్లుగా చూస్తాం. ఎంత గొప్ప దేవుడు అద్భుత కార్యాన్ని జరిగించినాం. అంతేకాకుండా ఎవరైతే ప్రభా మరి హింసించి వారిని శ్రమ పెట్టి బాధ పెట్టి చెరసాల వేసినారో ఆ చెరసాల నాయకుడిని నైనా రక్షణ భాగ్యం ఇచ్చినారు. నైనా వారి కుటుంబాన్ని రక్షించినారు. కుటుంబం అంతా బాప్తిస్మ పొందినారు. నైనా మరి అదే సేవకుడిని తీసుకువెళ్ళి ప్రభా మరి తండ్రి గాయాలు కడిగి ప్రభా మరి వారికి భోజనం పెట్టి వారిని ఇంటిలో చేర్చుకున్నారు ప్రభా. నైనా నిజమే తండ్రి నీ బిడ్డలకి శ్రమలు కష్టాలు బాధలు కలిగినప్పుడు ప్రభా నైనా నీవే ఆదుకునే దేవుడు. నీవు ప్రతిదీ చూసే దేవుడు వహించినావు తండ్రి. నైనా నీ పాదాలకు స్తోత్రాలైనా నాయన మేము ఇప్పుడు ఈ లోకంలో నైనా నిన్ను నమ్ముకొని నీ బిడ్డలుగా జీవిస్తుండగా ప్రభా నైనా మాకు నైనా మరి ఎలాంటి శ్రమలు వచ్చినా నైనా మీ కొరకు ఆ శ్రమలు మేము పొందుకునే వారంగా ఉండటకు శ్రమలను ఎదుర్కొనే శక్తి దయచేయమని ప్రార్థిస్తాం. మీ ఆత్మ నడిపింపు దయచేయండి ప్రభా. అయా నీ పాదాలకు స్తోత్రాలు. కుటుంబాలలో మరి చిన్న చిన్న శ్రమలు కాకుండా ప్రభా నీ కొరకు మేము శ్రమ పొందే వారంగా ఉండటకు ఆ శ్రమలు వచ్చినప్పుడు ఎదుర్కొనే గొప్ప శక్తితో మీరు మమ్మల్ని నింపుకొని నడిపించమని ప్రార్థిస్తాం. నైనా
దేవాని పాదాలకు స్తోత్రాలు. విన్న శ్రేష్టమైన వాక్కులను మర్చిపోకుండా ఆ వాక్యానుసారంగా మేము జీవించగలుగుటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తాం నాయన. విన్న వాక్యాన్ని ప్రతి ఒక్కరు కూడా వారి హృదయంలో ఉంచుకొని వాక్యానుసారంగా నడుచుకుంటూ సహాయం చేసి ప్రార్థిస్తాం నాయన. వాక్యం అందించిన మీ బిడ్డను దీవించండి, సంపూర్ణ ఆయురారోగ్యములను అనుగ్రహించండి, శరీర బలహీనతను తీసివేయమని ప్రార్థిస్తాం. అదే రీతిగా ప్రభా జోయల్ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం ఆయన. జోయల్తోనే ఆ గాయము త్వరలో మానిపోయి సంపూర్ణ నెమ్మది పొందుకోవడానికి మీ కృప చూపమని ప్రార్థిస్తాం నాయన. నాయన నిలబెట్టుకుని వాక్కుల బిడ్డ ద్వారా అందించిన విధానం కూడా ఆయన నీ పాదాలకు స్తోత్రాలు చెల్లిస్తాం తండ్రి. ఆయన మన కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం నైనా. మరి వారు ఇక్కడ కర్నూలులో ఉండడానికి ఒక మంచి రెంట్ హౌస్ దయచేయమని ప్రార్థిస్తాం. ఆయన కృప చూపండి, మీ చిత్తమైతే నడిపించి అన్ని విషయాల్లో తోడుగా ఉండి సహాయం చేయమని ప్రార్థిస్తాం నాయన. అయ్యా మీ పాదాలకు స్తోత్రాలు. మోజస్ కుటుంబాన్ని కూడా దీవించండి, మీ పరిచయలో వాడుకుంటున్న విధానం బట్టి స్తోత్రాలైనా నాయన ప్రభా. మరి ఈయన కుటుంబాన్ని సిరిగుల్లో క్షేమంగా చేసినారు, అందరిని బట్టి నీ పాదాలకు స్తోత్రాలు. వారి పరిచయలను కూడా దీవించమని ప్రార్థిస్తాం నాయన. అదే రీతిగా చిన్న కుటుంబాన్ని బట్టి నీ సన్న ప్రార్థిస్తాం, వారి పరిచయలను దీవించమని ప్రార్థిస్తాం నాయన. యేసయ్యా నీకే స్తోత్రాలు నాయన. ఇంతవరకు ప్రభా విన్న వాక్కులు మా హృదయంలో ఉంచుకుంటకు నాయన. ఇప్పుడు మేము వెళ్తుండగా మా గృహముకు మేము వెళ్తుండగా మాతో ఉండమని దేవా. మరి ఒకసారి మేము ఈ రీతిగా కలుసుకుని పర్యంతం మీ సన్నిధి మాతో ఉంచమని ప్రార్థిస్తాం నాయన. మా సంఘంలో అనారోగ్యంతో ఉన్న నాయన మరి సుశీలమ్మ ఆంటీని జ్ఞాపకం చేసుకుంటున్నాం, యశోదమ్మని జ్ఞాపకం చేసుకుంటున్నాం నాయన. బిడ్డలకు స్వస్థత ఆరోగ్యం దయచేసి ప్రార్థిస్తాం తండ్రి. అదే రీతిగా సునీత ఆంటీని మీరు ఆదరణ పెంచుకున్నారు, విడబడినటువంటి కుటుంబానికి ఆదరణ నెమ్మది దయచేయమని ప్రార్థిస్తూ దేవాన్ని ఈ సమయం అంతట్లో నీవు మాతో ఉన్నందుకు నీకు స్తుతులు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.